బొమ్మల కథలు. మాధవరం అనే ఓ గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాముడు, పుష్ప అనే దంపతులు ఉండేవారు. రాముడు కష్టపడే మనస్తత్వం కలవాడు. కాని పుష్ప మాత్రం అతనికి వ్యతిరేకంగా ఉండేది. అసలింట్లో ఏ పని చేయకుండా అలానే తిని పడుకునేది. అలా ఓ రోజు తెల్లవారుజామున లేచి గిన్నెలు కడుగుతూ ఉంటాడు రాముడు. పుష్ప, కాస్త లేస్తావా? ఈరోజు త్వరగా పొలానికి వెళ్ళాలి. తినడానికి ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. అబ్బా, నాకు ఓపిక లేదండి. మీరే ఏదో ఒకటి చేసుకొని తినేయండి. ఏంటి పుష్ప ఇది? బయట పని, ఇంట్లో పని అన్నీ నేనే చేసుకోవాలి అంటే ఎలా చెప్పు? కాస్త నాకు సహాయం చేస్తేనే కదా నేనేదైనా చేయగలను. ఎన్నిసార్లు చెప్పాలండి? ఎప్పుడూ ఇంతే. నన్ను అస్సలు అర్థం చేసుకోరు. అదేంటి పుష్ప అలా మాట్లాడతావు? అన్ని పనులు నేనే చేస్తున్నాను కదా. అబ్బో, చేశారులేండి. ఈ మాత్రం బోడి పని నేను చేయలేక కాదు, ఒంట్లో ఓపిక లేక చేయడం లేదు, అంతే. పుష్ప, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా, ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావేంటి? ఎందుకండి నన్ను ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు? ఇలా చేశారంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను చెప్తున్నా. సరే సరే, ఇంకేడు పాపు. ఇంకేం చేస్తా, పనంతా నేనే చేసుకుంటాను అని రాముడు ఇంటి పని, వంట పని చేసుకుని పొలానికి వెళ్తాడు. వీరి మాటలన్నీ కూడా పక్కింటి శంకరమ్మ వింటూనే ఉంటుంది. రాముడు పొలానికి వెళ్ళేటప్పుడు, అబ్బాయి రాముడు, ఏంటి, ఏవైనా తిన్నావా లేదా? ఆ తిన్నాన్లే అత్తా. అంటే పొద్దున్న నువ్వు అమ్మాయి మాట్లాడుకుంటుంటే విన్నాను. మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది కదా? ఆ మాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నావు. మరి ఇంటి పని, వంట పని అంతా నువ్వే చేసినట్టు కనిపించావు ఈరోజు, ఎందుకని? అప్పుడు రాముడు తనలో తాను ఇలా అనుకున్నాడు. అబ్బా, ఈ ముసలావిడికి అన్నీ కావాలి. ఆ అదేం లేదు, నేను కేవలం సాయం చేశానంతే. అంతా తనే చేసింది. ఇదిగో చూడు, నాకు డబ్బా కూడా కట్టించింది. ఆ సరేలే అబ్బాయి, వెళ్ళిరా. ఏదో పని మీద వెళ్తున్నావు అనుకుంటా. ఆ సరే అత్తా అని రాముడు పొలానికి వెళ్ళిపోతాడు. అతను పొలానికి వెళ్లిన వెంటనే ఈ శంకరమ్మ పక్కింటి లక్ష్మితో, చూసావా లక్ష్మి, ఈ రాముడు ఎంత తేలిగ్గా అబద్ధం చెప్తున్నాడు. ఏవైందక్కా? ఆ రాముడే ఇంటి పని, వంట పని అంతా చేసుకుంటాడు. నేను ఉదయం చూశానుగా, ఆ పుష్ప పడుకుంటే ఆ మంచం మీన్నించి అసలు లేవదంట. అయ్యో, దానికేం పోయే కాలం? పెళ్ళామన్నాక మొగుడికి సేవలు చేయకుండా ఆయనతో చేయించుకుంటుందా? మరే, మొన్న పిల్లాడు అర్ధరాత్రి జ్వరంతో మురుగుతూ పడుకుంటే ఈ పిల్ల మాత్రం గుర్రు పెట్టి పడుకుందంట. అవునా? అయ్యో పాపం. హ, ఏం పిల్లో ఏమో అసలు. అయినా వాళ్ల గురించి మనకెందుకులే, పద వెళ్ళి పని చేసుకుందాం అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా ఇరుగు పొరుగు వారంతా ఆమెను తిడుతూనే ఉండేవారు. రాముడు మాత్రం బయటెక్కడా తన భార్య గురించి చెడుగా చెప్పేవాడు కాదు. ఇక పొలం దగ్గర సురేష్ రాముడితో ఇలా అన్నాడు. ఏరా రాముడు, నీ మొహం వాడిపోయినట్టుగా కనిపిస్తోందేంటి? ఏం చెప్తాన్రా సురేష్, ఒంట్లో శక్తి లేనట్టు అనిపిస్తుంది. కాని మనసు మాత్రం ఆలోచనల్లో పరుగులు పెడుతూనే ఉంది. ఏం చేయాలో అర్థమే కావడం లేదు. ఏంట్రా, ఇంకా పుష్ప అలానే ఉంటుందా? కొంచెం కూడా మార్పు రాలేదా? లేదురా, ఇంకా అలానే ఉంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నీ పెళ్ళై 2 ఏళ్లయింది. మొదట్లో అంటే సరే, ఇప్పటికీ మారకపోవడమేంటి? అదేరా నాకు అర్థం కావడం లేదు. ఏదైనా గట్టిగా మాట్లాడితే పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. ఇలా నేను బుర్ర బద్దలు చేసుకుని ఆలోచిస్తూ ఉంటే ఏదో రోజు కుప్ప కూలిపోతావు. నువ్విలా ఉంటే చాలా కష్టం చెప్తున్నా. ఆమెనొక్కసారి నిలదీసి అడుగు. నేను తనని బలవంతం చేయలేనురా. ఏదో రోజు తను మారుతుందని ఎదురుచూడటం తప్ప ఇంకేమీ చేయలేను. సరే, నీ ఇష్టం. నేను కూడా నీకింకేం చెప్పలేను అని సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తాయి. పుష్పలో ఎలాంటి మార్పు రాదు. రాముడొక్కడే ఇంట బయట కష్టపడుతూ ఉంటాడు. ఓ రోజు రాముడి తల్లి రాజ్యం ఆ ఇంటికొస్తుంది. అమ్మా, ఇదేనా రావడం?
ఆ అవునరా. అబ్బబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయిరా. ఇదిగో కోడలి పిల్ల, ఓ గ్లాస్ మంచినీళ్ళందుకో అని అంటుంది. వెంటనే రాముడు నీళ్లు తీసుకొనొస్తాడు. ఏంట్రా నువ్వు తీసుకొనొచ్చావు? కోడలు పనిలో ఉందా ఏంటి ఆ, అవునమ్మా, నువ్వు నీళ్లు తాగు. అని ఇస్తాడు. కాని ఎంతసేపైనా సరే పుష్ప మాత్రం బయటికి రాదు. ఇదేంటా అని రాజ్యం లోపలికెళ్ళి చూస్తుంది. ఒరే ఒరే, ఏంట్రా నువ్వంట చేస్తున్నావు? ఆ, భోజనం సమయం అవుతుంది కదమ్మా, తినాలి కదా. అది సరేరా, వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను, కోడలు జాడే లేదు. ఇప్పుడు చూస్తే నువ్వే అన్ని చేస్తున్నావు. అసలు ఆ పిల్లేది? పుట్టింటికి వెళ్ళిందా ఏంటి? ఆ, లేదమ్మా. మరేదిరా? అసలేవైందో చెప్పు అమ్మా, అది అని జరిగిందంతా చెప్తాడు. అమ్మ నా కోడలా, ఎంత పని చేశావు! ఊరికే తిని పడుకొని నా కొడుకుతో పనులు చేయిస్తున్నావా? చెప్తా నీ సంగతి. అమ్మా, వదిలేవే, మెల్లగా అదే మారుతుంది. ఏంట్రా మారేది? నీ పెళ్ళాం పెద్ద పని దొంగ, పని తప్పించుకుంటుంది అంతే అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పుష్ప పక్కనుంచి నక్కి నక్కి ఈ మాటలు వింటూనే ఉంటుంది. కావాలంటే చూడు, ఇప్పుడు కూడా మనమేం మాట్లాడుకుంటున్నామా అని ఎక్కడ్నించో వింటూనే ఉంటుంది. పుష్ప తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మో, ఈ ముసల్ది తెలివైందే, నేను జాగ్రత్తగా ఉండాలి. అబ్బా అమ్మా, వదిలేయవే, నువ్వు భోజనం చెయ్యి, నేను పొలానికి వెళ్ళొస్తా. అని రాముడు పొలానికి వెళ్ళిపోతాడు. రాజ్యం ఎలా అయినా సరే కోడలికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ఆ తర్వాత, అమ్మాయి పుష్ప, ఓ పుష్ప, ఇంకా లేవలేదా? ఆహా, లేదత్తయ్యా, కాస్త నీరసంగా ఉంటే పడుకున్నాను. ఓ అవునా, ఏం లేదులేమ్మా, రాముడు భోజనం సిద్ధం చేశాడు, తింటావేమో అని పిలిచాన్లే. సర్లే, నువ్వు నిద్రపో. అయ్యయ్యో, తినడానికేం పర్లేదత్తయ్యా, తినేసి నిద్రపోతాను అని గబగబా వచ్చి అన్నం వడ్డించుకొని తినేస్తుంది. అప్పుడు రాజ్యం తనలో తాను, అమ్మ నంగనాచి, తినడానికి ముందుంటావే, తినమ్మా తిను, ఎప్పుడు తిన్నావో ఏంటో, అసలే నీరసంగా ఉంది అంటున్నావు, తినమ్మా. అలాగే అత్తయ్య అని తినేసి మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. కాసేపటికి రాజ్యం, అమ్మాయి పుష్ప, ఇంకా నీ నీరసం తగ్గలేదా? నీరసం తగ్గింది కాని నడుము పట్టేసింది అత్తయ్యా. ఏమైంది? తినడానికి ఏవైనా చేశారా ఏంటి? గిన్నెలు కడుగుతావని పిలిచానమ్మాయి. నా వలన కాదత్తయ్యా, మీరు కడిగేండి ఒక్కరోజుకి. నాకు తెలిసే నువ్వు తినడానికి ముందుంటావు కాని పనికి వెనక ఉంటావని. నీకు రేపు ఎలా అయినా బుద్ధి చెప్పాల్సిందే, నీతో పని చేయించాల్సిందే అని కంకణం కట్టుకుంటుంది. దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పుష్ప మాత్రం హాయిగా మంచం దిక్కుండా భర్తతో అత్తగారితో సేవలు చేయించుకుంటూ ఉంటుంది. ఆ మరుసటి రోజు రాజ్యం రాముడితో, ఒరే రాముడు, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని టెలిగ్రామ్ వచ్చిందిరా. అవునా అమ్మా, ఏమైంది నాన్నగారికి? ఎలా ఉన్నారు? నాక్కూడా తెలీదురా, మనం ఉన్న పళంగా ఊరికి వెళ్ళాలి. మరి పుష్పను కూడా తీసుకుని వెళ్దాం అమ్మా. లేదు రాముడు, పుష్ప తర్వాత వస్తుందిలే, ముందు నువ్వు నేను వెళ్దాం పదా సరే అమ్మా అని ఇద్దరూ చకచక బట్టలు సర్దుకుని ఊరికి బయలుదేరతారు. వెళ్లే ముందు, పుష్ప, మేం ఊరికెళ్తున్నాం. ఈ రోజు రేపటికి సరిపడా అన్నీ సిద్ధం చేశాను, నువ్వు జాగ్రత్త. వీలైనంత త్వరగా నేను తిరిగి వచ్చేస్తాను. ఈ పిచ్చోడికి ఎప్పుడు బుర్ర వెలుగుతుందో, ఇంకా పెళ్ళాం గురించే ఆలోచిస్తున్నాడు. తను బాగానే ఉంటుందిలేరా, నువ్వు పదా, బండి వెళ్ళిపోతుంది మళ్ళీ అని రాముణ్ణి తీసుకుని రాజ్యం వెళ్ళిపోతుంది. తీరా ఊరికెళ్ళి చూస్తే రాముడి నాన్న బాగానే ఉంటాడు. అదేంటమ్మా, నాన్న బాగానే ఉన్నాడుగా, ఎందుకు ఉన్న పళంగా తీసుకొనొచ్చావు? లేదంటే జీవితాంతం నీ పెళ్ళానికి సేవలు చేస్తూ కూర్చుంటావా ఏంటి? అది కాదమ్మా, పాపం ఒక్కతే ఎలా ఉంటుందో ఏంటో, అసలే వంట కూడా రాదు, ఏం తింటుందో ఏమో. సరిపోయింది సంబడం. చేసి పెట్టేవాళ్లు ఉన్నంతకాలం అలాంటి పని దొంగలు తప్పించుకుంటూనే ఉంటారా. ఇప్పుడు చూడు, ఓ రోజు కడుపు మాడితే అదే పనులన్నీ చేసుకుంటుంది. నువ్వేం మాట్లాడకుండా ఒక్క 10 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళు. సరే అమ్మా.
అని అంటాడు. అక్కడ పుష్ప ఓ 2 రోజులు రాముడు చేసిన వంటలతో సరిపెట్టుకుంటుంది. ఆ మరుసటి రోజు, మొన్ననగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు. ఆయన వండిన కూరలన్నీ అయిపోయాయి. ప్స్! ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోతుంది. మళ్ళీ కాసేపటికి ఏదో చెడు వాసన రావడంతో నిద్రలేస్తుంది. అబ్బబ్బా, కంపు! గిన్నెలు కడిగి 2 రోజులైందిగా, అదేనేమో. ఓ పక్క కడుపులో నకనకలు. ఏం చేయాలి? సరేలే, రేపుదయాన్నే రాముడు వచ్చేస్తాడేమో చూద్దాం అని అనుకొని అలానే పడుకుంటుంది. కాని రాముడు రాడు. దీంతో ఆ మరుసటి రోజు ఆకలికి తట్టుకోలేక తానే లేచి అన్ని పనులు చేసుకుంటుంది. అమ్మో, ఇంటి పనులు అంత సులువేం కాదు. సరేలే, ఇంకేం చేస్తాం, తప్పుతుందా, బతకాలి కదా అని అనుకుంటూ తనే చేసుకుంటుంది. సరిగ్గా 10 రోజులకి రాముడు వస్తాడు. వచ్చేసరికి అంతా శుభ్రంగా ఉంటుంది. వచ్చారా మహానుభావా? రండి రండి. మీ నాన్నగారికి ఎలా ఉంది? కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. ఆ, ఆ, సరే. ఇదిగో తినండి. ఏంటి అలా నోరెళ్ళబెట్టుకుని చూస్తున్నారు? తినండి. అంటే అది ఇదంతా ఈ పనులన్నీ చేసింది నేనేనండి. నాకిప్పుడు మీ కష్టం పూర్తిగా అర్థమైంది. ఇకపై అన్ని పనులు నేనే చేస్తాను. కాకపోతే కొద్ది రోజులు నాకు సాయం చేయండి చాలు. నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది పుష్ప. సాయం ఏం కర్మ, పనులన్నీ చేసి పెడతాను. నువ్వు నాకు సాయం చేస్తే చాలు. లేదండి, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, అంతా నేనే చూసుకుంటాను అని పుష్ప చెప్పడంతో రాముడు సంతోషపడతాడు. అప్పట్నుంచి వారు హాయిగా జీవిస్తారు. మద్దిపల్లి అనేది చిన్న పల్లెటూరు. అక్కడి జనం సాదాసీదాలే అయినా మితిమీరిన మంచితనం ఉన్నవాళ్లు. ఆ ఊర్లో 2 వ్యక్తులుండేవారు. వెంకటేశం అనే వ్యాపారి, రామయ్య అనే రైతు. వెంకటేశం వ్యాపారంలో తెలివితేటలు కలిగినవాడు, మాటల మాంత్రికుడు. రామయ్య మాత్రం అమాయకుడు. ఓ రోజు ఊరివాళ్లు, ఏం వెంకటేశం, వ్యాపారం ఎలా సాగుతోందయ్యా? నా వ్యాపారానికి ఏంటి బాబాయ్, నా తెలివితేటలే నా వ్యాపారాన్ని పైకి తీసుకొస్తాయి. అంతేలే వెంకటేశం, ఊర్లో ఎవరికి ఏమి కావాలన్నా నీ కొట్టు దగ్గరకే కదా వచ్చేది. మరి నేను తెచ్చే సరుకులు అలాంటివి. కానీ ఈ మధ్య నీ కొట్లో అన్ని ధరలు పెరిగిపోయాయని, నీకంటే సూరిబాబు షాప్లో తక్కువ ధరకు వస్తున్నాయని అంతా అనుకుంటున్నారు వెంకటేశం. మీరు సరుకుల్లో నాణ్యత చూడండి బాబాయ్. నాణ్యత ఉంటే ధర ఎక్కువగానే ఉంటుంది. మరి అది నిజమే అనుకో, కానీ నువ్విలా ధరలు పెంచుతూ పోతే నీ వ్యాపారానికి నష్టం సుమి. చూసుకో. అంటే నేను ధరలు ఎక్కువ చెప్పి జనాల్ని మోసం చేస్తున్నా అని అనుకుంటున్నారా? అయ్యో, అదేం లేదు వెంకటేశం. నీ వ్యాపారం దెబ్బతింటుందేమో అని ఊర్లో అంతా అనుకుంటున్నారు అంతే. ఎన్నో ఏళ్లుగా నేను ఈ వ్యాపారంలో ఉన్నాను. మీరు కూడా నా కొట్టుకే వస్తున్నారు. మీలా నన్ను నమ్మిన వారిని నేను మోసం చేయను బాబాయ్. సరే సరేలేవయ్యా, మేం నిన్ను నమ్ముతాం కదా, అందుకేగా నీ కొట్టుకొస్తున్నావు అని వాళ్ళు వెంకటేశంతో మాట్లాడుతూ ఉంటారు. నిజానికి వెంకటేశం ధరలు పెంచి వాళ్ళని మోసం చేయాలనే చూస్తాడు. కాని మాటలతో వారిని మాయ చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇంతలో షాప్కి రామయ్య వస్తాడు. ఏంటి రామయ్య ఇలా వచ్చావు? మరేం లేదు వెంకటేశం, నాకు కొన్ని సరుకులు కావాలి. సరే చెప్పు, ఏమేం కావాలో. రామయ్య ఎప్పుడూ లేంది ఈసారి ఎక్కువ సరుకులు చెప్తాడు. వెంకటేశం ఇదే అదనుగా తీసుకుని ఎక్కువ ధరకు అమ్మేస్తాడు. ఏంటి వెంకటేశం, ఈసారి సరుకుల ధరలు బాగా పెరిగినట్టున్నాయే? అవును రామయ్య, అవును. రోజులు మారుతున్నాయి కదా, ప్రతిదీ ఎక్కువ ధర పలుకుతోంది. సరే వెంకటేశం, నువ్వు చెప్పావు కదా, అంతే అయ్యుంటుందిలే. అంతే అంతే. సరుకులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామయ్య. రోజులు గడుస్తూ ఉంటాయి. వెంకటేశం ఊరి జనాన్ని మాయమాటలతో బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. రామయ్య మాత్రం తినే తిండి, కట్టే బట్ట, నెత్తిన అప్పులైనా ఏమీ లెక్క చేయని మంచి మనసుతో జీవిస్తూ ఉంటాడు. ఊర్లో జాతర సమయం దగ్గర పడుతుంది. దీంతో వెంకటేశం దుకాణంలో రద్దీ మొదలవుతుంది. అప్పుడు ఊరివాళ్లు,
ఏం వెంకటేశం, దుకాణం కళకళ్ళాడుతోంది? అదే, జాతర దగ్గర పడుతుందిగా బాబాయ్. అందరూ సరుకులు కొనడానికి నా దగ్గరకే వస్తున్నారు. మంచిది వెంకటేశం, సంతోషం అని ఊరి వాళ్ళంటారు. వెంకటేశం తన దుకాణంలో రద్దీలో మునిగిపోయి ఉత్సాహంగా వ్యాపారం చేస్తూ ఉండగా రామయ్య 2 పూటలా పొట్ట నిండే కొంత సరుకును కొనడానికి ఈసారి కొన్ని రూపాయలతో మాత్రమే వచ్చాడు. రా రామయ్య, రా. ఈసారి కూడా ఎక్కువ సరుకులే తీసుకుంటున్నావా? అదేం లేదు వెంకటేశం, నా దగ్గరున్న డబ్బుకి సరిపడ సరుకులు మాత్రమే తీసుకుంటాను, అంతే. వెంకటేశం రామయ్య మీద ఉన్న అసూయతో ఎలా అయినా సరే రామయ్యను ఊరి వాళ్ల ముందు దోషిగా నిలబెట్టాలని అనుకుంటాడు. అవునా? సరే, ఊరి మొత్తం నీ నిజాయితీని పొగుడుతోంది రామయ్య. ఒక చిన్న పందెం వేసుకుందామా? ఓపికంటే ఒప్పుకో. ఏం పందెం వెంకటేశ? నాకు ఈ పందాలేమీ వద్దురా, నాది పేద జీవితమయ్యా. ఒప్పుకో రామయ్యా, ఒప్పుకుంటే నీకే మేలు జరుగుతుంది. నాకు నువ్వు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఏంటా పందెం? ఒక చిన్న పరీక్ష. నా దుకాణంలో ఏదైనా వస్తువు తీసుకుపో. నేను గమనించకుండా వెళ్ళిపోతే అది నీదే, కాని పట్టుబడితే మాత్రం ఊరి నీళ్లు తాక్కూడదు 2 రోజులు. ఊరి జనాలంతా ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం మొదలుపెట్టారు. రామయ్య కూడా కాస్త ఆశ్చర్యపోయాడు. చివరికి పందానికి ఒప్పుకున్నాడు. సరే వెంకటేశ, నేనీ పందానికి సిద్ధమే. అదే రామయ్య అంటే. సరే, అలాగే కానివ్వు. రామయ్య వెంకటేశం దుకాణంలోకి అడుగుపెట్టాడు. అక్కడ కారం పొట్లాలు, ఇంకో పక్కన పసుపు, ఇంకో వైపున పప్పు బియ్యాలు. రామయ్యకి అసలేదీ తీయాలనిపించలేదు. కాని ఆకలి బాధ అతని కొడుకు కళ్లల్లో కనిపించేది. రామయ్య చేతులు వణికిపోతున్నాయి. ఒక్కసారి అతని కొడుకును చూసి కన్నీళ్లు తుడుచుకొని ముందుకు నడిచాడు. నిజాయితీ మా ఇంటి పునాది రాయి, దాన్ని దాటి నేనెక్కడా అడుగు వెయ్యను అని మనస్సులో అనుకున్నాడు. కొంతసేపటి తర్వాత రామయ్య నెమ్మదిగా కౌంటర్ దగ్గరికి వచ్చాడు. రామయ్య, వచ్చావా? వెంకటేశ, నేను నీ నమ్మకాన్ని తీసుకుపోతున్నానయ్యా. ఊరి జనాలందరూ ఆ మాట వినగానే నిశ్శబ్దంగా అయిపోయారు. వెంకటేశం కూడా చాలా ఆశ్చర్యంతో చూశాడు. ఇదేంటి రామయ్య, నా నమ్మకాన్ని ఎలా తీసుకుపోతావు? నువ్వు నన్ను మోసం చేయగలవు అనుకున్నావు, కాని నేను నిన్ను మోసం చేయలేను. నీ నమ్మకాన్ని నన్ను పరీక్షించడానికి పెట్టావు. అదే వస్తువుగా తీసుకుపోతున్నాను వెంకటేశ. నా పొట్ట ఆకలి తట్టుకోగలదు, కాని నా మనసుకి మోసం చేయడం ఇంకా రావడం లేదయ్యా. ఆ మాటలకు వెంకటేశం తలదించుకున్నాడు. రామయ్య కొడుకు తండ్రిని పట్టుకుని ఏడ్చాడు. ఊరి జనాలు రామయ్య నిజాయితీని పొగడ్డం మొదలుపెట్టి ఆ తర్వాత రామయ్య కొడుకు, నాన్న, ఆయన చెప్పినట్టు ఆ కొట్లో నుంచి సరుకులు తీసుకురావచ్చుగా. ఎంచక్క మనం 3 పూట్ల భోజనం చేసేవాళ్ళం. అలా చేస్తే మనం మన నిజాయితీని వదిలేసినట్టు బాబు. కాని మన ఆకలి తీరేదిగా నాన్న. ఆకలి తీరుతుందన్నా, కాని జీవితంలో ఇంకొకసారి మనల్ని ఎవ్వరూ నమ్మరు బాబు. ఒక పూట ఆకలితో ఉన్నా పర్వాలేదు. కష్టపడి ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి మరో పూట ఆకలి తీర్చుకోవచ్చు. కాని ఆయనే నిన్ను తీసుకోమన్నారు కదన్నా. అవునన్నా, కాని అవకాశం ఉన్నా సరే మనం మన నిజాయితీని ఎక్కడా తాకట్టు పెట్టకూడదు. చనిపోయేంత వరకు కాయ కష్టం చేసుకుని జీవించడమే గౌరవంగా ఉంటుంది. రేపు నువ్వు కూడా ఇలానే జీవించాలి, సరేనా? సరే నాన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అది నా కొడుకంటే ఇలాగే ఉండాలి. ఇప్పుడే వెళ్ళి నీకోసం ఏదైనా చేసి తీసుకొస్తాను, సరేనా? సరేనన్నా. అలా రామయ్య తన కొడుక్కి జీవితంలో ఎలా నిజాయితీగా ఉండాలో నేర్పిస్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. రామయ్య అంతే నిజాయితీగా జీవిస్తూ ఉంటాడు. మరోవైపు వెంకటేశం ఊర్లో జనాన్ని మోసం చేస్తూనే ఉంటాడు. అతని గురించి ఊర్లో రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఏమయ్యా వెంకటేశం, ఆ రోజు రామయ్యతో అలా ఎందుకు ప్రవర్తించావు? మరేం లేదండి, మన రామయ్య కదా అని ఉచితంగా సరుకులిద్దామని, అంతే. నిజంగా అందుకే చేశావా?
అందుకే చేశానులే బాబాయ్. లేదంటే నాకేమైనా రామయ్య మీద అసూయ ఉందా ఏంటి? ఏమోనయ్యా, ఊర్లో నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నా గురించి మాట్లాడుకోవడానికి ఏముంది బాబాయ్? మన రామయ్య కదా అని ఉచితంగా సరుకులిద్దామని అనుకున్నాను. నిజమేనయ్యా, కానీ నీకు రామయ్య గురించి తెలీదా? ఆయన ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. నువ్వు ఆయన నిజాయితీనే పరీక్షిద్దాం అనుకున్నావు. చివరికి ఏమైందో చూసావుగా. అది అతని మంచికేలే బాబాయ్. నీకతని మీద అసూయ ఉంటే ఇలా చూపించాలా వెంకటేశం? పైగా నీ దగ్గర సరుకులు కూడా అధిక ధరలకు అమ్ముతూ మోసం చేస్తున్నావని అంతా అనుకుంటున్నారయ్యా. మోసమా? మోసమేంటి? నేనెవరిని మోసం చేయడం లేదు. నాకెవ్వరి మీద అసూయ లేదు అని వెంకటేశం కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని అతనికి మాత్రం లోలోపల ఆ భయం అలాగే ఉంటుంది. కాలం గడుస్తుంది. వెంకటేశం కొట్లో బేరాలు తగ్గుతాయి. ఏరా వెంకటేశం, ఏంటలా దిగాలుగా ఉన్నావు? ఏం చెప్పమంటావు బాబాయ్? ఎప్పుడూ జనాలతో కళకళ్లాడే నా దుకాణం ఇలా వెలవెలపోతోంది. అది కనిపిస్తూనే ఉందిరా. అసలేమైంది? ఎందుకిలా? ఏమో బాబాయ్, నాకంటే సూరిబాబు కొట్లోనే ఎక్కువగా కొంటున్నారు. తెచ్చిన సరుకంతా అలానే ఉండిపోతోంది. అయ్యో, ఎంత పనైపోయిందిరా. కొంత సరుకు పాడైపోవడంతో దాన్ని పడేయాల్సొస్తోంది. దీంతో చాలా నష్టపోవాల్సొస్తోంది బాబాయ్. ఇందులో నీ తప్పేమీ లేదంటావా వెంకటేశా? వెంకటేశం మౌనంగా ఉండిపోతాడు. చాలాసేపు ఆలోచించి తన తప్పు ఒప్పుకుంటాడు. ఉంది బాబాయ్, తప్పంతా నాదే. బేరాలు బాగా వస్తున్నాయి కదా అని సరుకులు ఎక్కువ ధరకు అమ్మేవాణ్ణి. ఆ మధ్య ఊర్లో కూడా ఇవే మాటలు వినిపించాయి. ఆ విషయం నీ వరకు కూడా తీసుకుని వచ్చాను. కనీసం అప్పుడైనా మారతావని అనుకున్నాను. తప్పు చేశాను బాబాయ్, చాలా పెద్ద తప్పు చేశాను. నమ్మిన జనాల్ని మోసం చేశాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. ఇప్పుడు ఏం చేసినా నీ తప్పు సరిదిద్దుకోలేవురా. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. అందులోనూ వ్యాపారంలో అది మరింత కష్టం వెంకటేశా. అంతే అంటావా బాబాయ్? అంటే నేనింకెప్పటికీ నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోలేనా? మళ్ళీ నీ వ్యాపారాన్ని ముందులా మొదలుపెట్టు. అందరి ముందు తప్పు ఒప్పుకొని ఉన్న ధరలకు నాణ్యమైన సరుకుని అమ్ము. అప్పుడు చూద్దాంలే అని ఊరి పెద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంకటేశం అతను చెప్పినట్టే చేస్తాడు. కాని లాభం ఉండదు. ఒక్కరు కూడా వెంకటేశం కొట్టుకి వెళ్లరు. కాని రామయ్య మాత్రం వస్తాడు. వెంకటేశా, వెంకటేశా, ఉన్నావా? ఉన్నాను రామయ్య. ఏంటిలా వచ్చావు? త్వరగా ఈ సరుకులు కట్టు. పిల్లాడికి ఆకలవుతుందయ్యా, వెళ్ళాలి. సరుకులా? అదేంటి రామయ్య, ఊర్లో అందరూ నా దగ్గర సరుకులు కొనడం మానేశారు కదా. అయితే ఏమైందయ్యా? అదే అందరూ మానేశారు కదా, నువ్వు మాత్రం ఎందుకొచ్చావు? నువ్వు కూడా ఆ సూరిబాబు కొట్లో కొనుక్కోవచ్చుగా. భలేవాడివి వెంకటేశా. నాకు మొదట్నుంచి నీ కొట్లో సరుకులు కొనడమే అలవాటు. ఇప్పుడు అంతా అటు వెళ్తున్నారని నేను కూడా వెళ్తానా ఏంటి? నాకు నువ్వే నమ్మకస్తుడివి. రామయ్య, నన్ను నువ్వింకా నమ్ముతున్నావా? నమ్ముతాను వెంకటేశా. రామయ్య, నేను నిన్ను అందరి ముందు దోషిలా నిలబెట్టాలని అనుకున్నాను. ఎక్కువ ధరకు సరుకులమ్మాను. అయినా ఎందుకు ఇంకా నువ్వు నన్ను నమ్ముతున్నావు? నిజమే వెంకటేశా, కానీ ఇప్పుడు నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, అందుకే నమ్ముతున్నాను. ఒకసారి తన తప్పు తాను తెలుసుకున్నవాడు ఎప్పుడూ మరోసారి తప్పు చేయడయ్యా. నన్ను క్షమించు రామయ్య. ఇప్పుడే నీకు కావలసినవన్నీ కట్టిచ్చేస్తాను, ఉండు అని వెంకటేశం రామయ్యకు కావలసిన సరుకులన్నీ కట్టిస్తాడు. రామయ్య ఊర్లో అందరికీ వెంకటేశంలో వచ్చిన మార్పు గురించి చెప్తాడు. అప్పట్నుంచి మెల్లమెల్లగా మళ్లీ వెంకటేశం వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. దీంతో వెంకటేశం రామయ్యకి కృతజ్ఞతలు చెప్తాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, తెలివితేటలు తాత్కాలిక విజయాన్నిస్తాయి, కానీ నిజాయితీ శాశ్వత గెలుపు తెస్తుంది. నిజాయితీ ఒకరిని మాత్రమే మార్చదు, సమాజాన్ని కూడా